రాహుల్ గాంధీ మేము ఒకటే అడుగుతున్నాం, ఇక్కడ మీ ప్రభుత్వం ఉంది కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, మీరు ఇప్పుడు మీ యొక్క టీం పెట్టి టెక్నాలజీ టీం పెట్టి మీరంతా కూడా చూస్తున్నారు కదా, మరి హైదరాబాదు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఒక ఇంటి మీద మీరు ఫస్ట్ డిక్లేర్ చేయండి. మీరు అక్కడ డిక్లేర్ చేయండి, డిక్లేర్ చేసి మాట్లాడండి. ఇవాళ బీహార్ విషయంలో చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది, ఎవరైతే ఈరోజు మొత్తం ఎలక్షన్లో డూప్లికేట్ ఓట్స్ కావచ్చు, చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించలేకపోతున్నారు, ఇక్కడ సంబంధం లేని స్థానికంగా సంబంధం లేని వ్యక్తులు ఓటర్ లిస్టులో వచ్చారు కాబట్టి వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేస్తూ అక్కడ ఉన్నటువంటి 7,80,00,000 ఓటర్స్లో 7,10,00,000 మంది స్పందించారు, తమ ఓటును ఎన్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు ఒక ముసాయిదా యొక్క పేర్ల లిస్టు ప్రకటించింది. ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, ఈ ముసాయిదా చూసుకొని ఎవరికైనా ఓటు లేకపోతే మళ్ళీ మీరు ఓటు ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పింది. సో ఇవాళ 69 లక్షల మంది వచ్చి వాళ్ళ యొక్క ఆధారాలు చూపించి ఎలక్షన్ ప్రాసెస్ ప్రకారంగా ఒకవేళ ఓటు ఎన్రోల్మెంట్ చేసుకుంటే దానికి ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది కదా. మరి ఎందుకు మీరు ప్రాసెస్ పూర్తి కాకముందుకే ఎందుకు మీరు ఎలక్షన్ కమిషన్ మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు? ఇది ఫస్ట్ పాయింట్. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్రమైనటువంటి రాజ్యాంగ హోదా ఉన్నటువంటి కమిషన్. మరి మీరు దాన్ని ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో మీరు దాన్ని ఫాలో చేయకుండా మీరు చూశారు కదా, ఈ దేశంలో ఓన్లీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నది ఓన్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఉన్న రోజు వారిని ఓడించింది, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించింది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ వీళ్ళు అవమానిస్తున్నారంటే ఏమన్నట్టు? అంటే మీకు రాజ్యాంగ యొక్క సంస్థల మీద మీకు గౌరవం లేదన్నట్టు. ఈరోజు కోర్టులు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. అదే కర్ణాటకలో వాళ్ళ యొక్క కర్ణాటకలో మంత్రి ఉండి ఇది ఆరోపణలు తప్పు, మరి ఇన్ని రోజులు ఎలక్షన్ జరిగి 1 సంవత్సరం అయింది, ఏం చేసిండ్రు అని చెప్పి ప్రశ్నించినందుకు ఇవాళ ఒక దళితుడు అయినటువంటి మంత్రిని, క్యాబినెట్ మంత్రిని తొలగించావు. ఎందుకు తొలగించావు నువ్వు? ఈరోజు మీరు చెప్తా ఉన్నారు కదా, దళితుల మీద మీ ప్రేమ ఉంది, ఎస్సీల మీద ఎస్టీల మీద. మరి ఒక దళిత మంత్రి కర్ణాటకలో మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు క్యాబినెట్ నుంచి తొలగిస్తారా? ప్రశ్నించినంత మాత్రం తొలగిస్తారా? ఏంది కాంగ్రెస్ యొక్క విధానం ఏంటి? ఇదన్నీ బూటకం. కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీలు గతంలో ఓట్ల కోసం దన్నుకున్నారు, ఈరోజు వెనకాల లేరు. ఇవాళ బీసీలు దేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ వెనకాల ఉన్నారు, ఓబీసీలు అందరూ. దీంట్లో డివిజన్ ఎట్లా చేయాలని ఆయనే స్వయంగా చెప్పారు ప్రెస్ మీట్లో. హిందుత్వాన్ని మేము విడగొట్టాలి, హిందుత్వానికి బలం తగ్గియాలంటే బీసీ గణన చేస్తామని చెప్తున్నాడు, కానీ బీసీలకు అభివృద్ధి గురించి ఆలోచన చేస్తలేడు. బీసీలకు రాజకీయంగా ఇవ్వాల్సినటువంటి పదవుల గురించి, రాజకీయమైన హోదాల గురించి ఆలోచన చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ. ఎట్లా ఈ సమాజాన్ని విడగొట్టి ఈ యొక్క సాంస్కృతికంగా జాతీయవాదానికి ఎలా దూరం చేయాలనేది కాంగ్రెస్ యొక్క విధానం, కానీ నిజంగా ఈ దేశంలో ఉన్న పేదల యొక్క అభివృద్ధి కొరకు కాదు. నిజంగా వాళ్ళకి అది ఉంటే మరి ఇక్కడ తెలంగాణలో మనం చూసినాం, ఓకే 10 సార్లు బీసీల గురించి మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎంతమంది బీసీలకు మంత్రులు ఇచ్చింది? అది వాళ్ళ చేతుల్లోనే ఉంది. రాహుల్ గాంధీ ఎవరు టిక్కులు కొడితే వాళ్ళకి ఇక్కడ వాళ్ళ మంత్రివర్గం ఏర్పడడానికి అవకాశం ఉంది కదా. అంటే అన్నీ కూడా ఒక మోసపూరితంగా ప్రజల్లోకి, అంటే ఒక రైట్గా పోతే ప్రజలు నమ్ముతలేరు కాంగ్రెస్ పార్టీని. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లాలనేటటువంటి దానికోసమే ఈ యొక్క ఓటు అనేటటువంటి ఒక క్యాంపెయిన్ తీసుకున్నారు. ఇది వాళ్ళకే ఎదురుతుంది. ఇలా దేశంలో ప్రజలందరూ అదే కోరుతా ఉన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీరు రాజీనామా చేయండి. మీ రాష్ట్రాలు 3 ఉన్నాయి కదా, అధికారంలో ఉన్న రాష్ట్రాలు రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు రండి, సమగ్రమైనటువంటి ఎన్నికల యొక్క ఓటర్ నమోదు చేసుకొని మీరు ఎన్నికలకు రండి అని చెప్పేసి దేశంలో యువత, దేశ ప్రజలు కూడా కోరుతున్నారు. ఇది ఏదైతే వాళ్ళు ఒక తేనెతెట్టెను కదిలిచిండ్రో దానికి వాళ్ళే బలవుతారని చెప్పి చెప్తున్నారు.